నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. పేదలైన ధనవంతులైన అందరి ఇళ్లలోని వంటగదిలో తప్పక ఉండే పదార్థం లవంగం. సాధారణంగా ఆహార పదార్థాల రుచి పెంచడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చిన్న సైజులో ఉండే లవంగం వంటలకి రుచిని పెంచడం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి సంజీవని కూడా. వారం రోజుల పాటు ప్రతిరోజు పొద్దున్నే లవంగాలను నానబెట్టిన నీళ్లు తాగితే శరీరంలో ఊహించని ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ. మనకు తెలియకుండానే మన జీర్ణ వ్యవస్థలో ఎన్నో హానికరమైన పరాన్న జీవులు నివాసం ఏర్పరచుకుంటాయి. ఇవి మన పోషణను దొంగిలిస్తూ మనల్ని అనారోగ్యం పాలు చేస్తాయి. లవంగాల నీరు దీనికి ఓ సహజమైన సమాధానం. ఇందులో ఉండే యూజెనాల్ అనే శక్తివంతమైన సమ్మేళనం పేగుల్లో దాగున్న పరాన్నజీవుల్ని, వాటి గుడ్లను, లార్వాలను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. కేవలం 7 రోజుల్లోనే ఈ నీరు మీ శరీరం నుంచి వాటిని సహజంగా బయటకు పంపుతుంది. దీంతో మీ జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అలాగే ఉబ్బరం, గ్యాస్కు శాశ్వత వీడుకోలు చెప్తుంది. అన్నం తిన్న తర్వాత కడుపు బెలూన్లా ఉబ్బిపోయి అసౌకర్యంగా అనిపిస్తున్న, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న రోజు ఉదయాన్నే లవంగాల నీటిని తాగటం వల్ల జీర్ణ వ్యవస్థను శాంతపరిచి ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని నివారిస్తుంది. ఉబ్బరం సమస్యను సమూలంగా తగ్గిస్తుంది. రోజంతా కడుపు తేలికగా ఉండి అసౌకర్యానికి దూరంగా ఉండవచ్చు. ఇక నొప్పులకు సహజ నివారణగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వారికి లవంగాల నీరు ఓ గొప్ప ఔషధం. లవంగాల్లో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగ నీటిని తాగటం వల్ల శరీరంలోని వాపు తగ్గి నొప్పుల నుంచి సహజమైన ఉపశమనం లభిస్తుంది. ఇది నొప్పి నివారణ మందుల్లాగా పనిచేస్తూ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పిని అదుపులో ఉంచుతుంది. లవంగాల నీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది కేవలం శ్వాసను తాజాగా మార్చడమే కాకుండా చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దంతక్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వారం రోజుల పాటు రోజు ఉదయం ఈ నీటితో పుక్కిలించడం లేదా తాగటం వల్ల మీ దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే 2 పద్ధతుల్లో దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందులో ఒకటి నానబెట్టి తాగడం. గ్లాసు నీటిలో 4 నుంచి 5 లవంగాలను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగండి. ఇక మరిగించి తాగటం రెండోది. గ్లాసు నీటిలో 4-5 లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించండి. గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగితే సరిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.